హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు సూపర్ 8లో జరగబోయే కీ మ్యాచ్ పాకిస్తాన్ అండ్ శ్రీలంక టీమ్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే నిన్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్పై గెలవడం వల్ల పాకిస్తాన్కి సెమీఫైనల్ హోప్స్ అయితే చిగురించాయనే చెప్పొచ్చు. బట్ పాకిస్తాన్కి అంత ఈజీగా ఉండబోదు. ఎందుకంటే అనేది ముందు మనం మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ పల్లికల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. బేసిక్గా శ్రీలంకలో వేరే గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే రన్స్ పరంగా ఇది కొద్దిగా బెటర్ గ్రౌండ్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ ఈజీగా 160 to 170 రన్స్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టీమ్ వైస్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా శ్రీలంక టీం గురించి మాట్లాడుకుందాం. శ్రీలంక ఈ గ్రౌండ్లో మొత్తం 3 మ్యాచెస్ ఆడారు. అండ్ ఆడిన 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిస్తే 1 మ్యాచ్ మాత్రం ఆడారు. సో శ్రీలంక తమ ఆడిన లాస్ట్ 2 మ్యాచెస్లో చాలా దారుణంగా ఓడారు. సో వాళ్ళు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి తమ T20 వరల్డ్ కప్ క్యాంపెయిన్ని ఒక ప్రైడ్తో ఫినిష్ చేద్దామని చూస్తారు. అండ్ మరోపక్క పాకిస్తాన్ టీం కనుక చూస్తే పాకిస్తాన్ అలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని చూస్తారు. బట్ వాళ్ళు సెమీఫైనల్ వెళ్ళడానికి ఓన్లీ గెలిస్తే అయితే సరిపోదు. ఎందుకంటే మన నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ టీం కన్నా తక్కువగా ఉండడం వల్ల ఓన్లీ విన్ అయితే సరిపోదు. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఒకవేళ పాకిస్తాన్ స్కోర్ని డిఫెండ్ చేసుకుంటే 63 రన్స్ మార్జిన్తో మ్యాచ్ అయితే గెలవాలి. లేదు పాకిస్తాన్ చేస్ చేస్తే వాళ్ళ టోటల్ 13.1 ఓవర్స్లో చేస్ చేయాలి. అలా అయితే వాళ్ళ నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే ఎక్కువ అవుతుంది అండ్ సెమీస్లో కూడా అడుగు పెడతారు. బట్ పాకిస్తాన్ ఈ లిమిటేషన్తో గెలవాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే శ్రీలంకలో ఓడించడం పెద్ద టాస్క్. అదే 67 రన్స్ లేదా 13 ఓవర్స్ చేసి అంటే ఇంకా పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు. బట్ వాళ్ళకి కలిసి వచ్చే విషయం ఏంటంటే పల్లెకల గ్రౌండ్ ప్రేమదాస స్టేడియంలో కాకుండా కొంచెం బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. సో చూడాలి పాకిస్తాన్ ఏ రకంగా ప్రిపేర్ అవుతుందో. సోఫార్ ఈ గ్రౌండ్లో 5 మ్యాచెస్ జరిగితే 2 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిస్తే 3 మ్యాచెస్ చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. సో టాస్ అనేది పాకిస్తాన్కి ఈ మ్యాచ్లో చాలా కీలకం. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 166గా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 145గా ఉంది. అండ్ వెదర్ కండిషన్స్ విషయానికి వస్తే క్లౌడీగా ఉంది కానీ రైన్ పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే పాకిస్తాన్ 6 మ్యాచెస్ గెలిస్తే శ్రీలంక 4 మ్యాచెస్ గెలిచింది. అండ్ T20 వరల్డ్ కప్లో ఈ 2 టీమ్స్ మధ్య 4 మ్యాచెస్ జరిగాయి. అండ్ 3 మ్యాచెస్ పాకిస్తాన్ గెలిస్తే 1 మ్యాచ్ శ్రీలంక గెలిచింది. సో హెడ్ టు హెడ్ అండ్ T20 వరల్డ్ కప్ రికార్డ్ చూసుకుంటే పాకిస్తాన్కి ఫేవర్గా ఉంది. అండ్ ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ ఆఫ్ బోత్ టీమ్స్ కనుక చూసుకుంటే ముందుగా పాకిస్తాన్ టీంలో ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ చూద్దాం. ఓపెనర్స్గా సయీం అయూబ్ అండ్ షహబ్ జాదా ఫర్హాన్. అండ్ వన్ డౌన్లో సల్మాన్ అలీ యాగా, బాబర్ అజమ్, ఫకర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రీది, సల్మాన్ మిజ్రా అండ్ ఉస్మాన్ తారిక్. సో టీంలో బ్యాటింగ్ అయితే ఫర్హాన్ తప్ప మిగతా ఎవరు అంతలా క్లిక్ అవ్వలేదనే చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ మంచి మార్జిన్తో గెలవాలంటే ఫర్హాన్తో పాటు మిగతా బ్యాట్స్మెన్స్ కూడా ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేయాలి. అండ్ బౌలింగ్ అయితే పర్లేదు కానీ షాదాబ్ ఖాన్ ప్లేస్లో అబ్రార్ అహ్మద్ని తేవచ్చు. అండ్ పాకిస్తాన్ తమ బ్యాటింగ్ని నిర్ణయం చేసుకోవాలనుకుంటే మిర్జాని డ్రాప్ చేసి ఫహీమ్ అష్రఫ్ని టీంలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ శ్రీలంక టీం ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా పతుమ్ నిసంగ అండ్ కుశాల్ మెండిస్. వీరిద్దరి మీద ఆ టీం చాలా వరకు ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అండ్ చూడాలి వీళ్ళు టీంకి ఎలాంటి స్టార్ట్ ఇస్తారో అనేది. అండ్ 1 డౌన్లో అస్లంక అండ్ 2 డౌన్లో పవన్ రత్నాయకే అండ్ కమిందు మెండిస్, దసిన్ షనక, వెల్లలాగే, హేమంత, చమీరా, తీక్షణ అండ్ మధుశంక. నాకు ఒక చేంజ్ చేస్తారని అనిపిస్తుంది. హేమంత ప్లేస్లో జనిత్ లియాలగేని ఆడిపిస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే హేమంత వికెట్స్ తీసుకున్న రన్స్కి అయితే వెళ్తున్నాడు. సో ఈ చేంజ్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్అవుట్ కనుక చూసుకుంటే పాకిస్తాన్ టీం తరపున షహబ్ జాదా ఫర్హాన్, మొహమ్మద్ నవాజ్ అండ్ ఉస్మాన్ తారిక్. అండ్ శ్రీలంక తరపున పతుమ్ నిసంక, తీక్షణ అండ్ కమిందు మెండిస్. అండ్ ఈ మ్యాచ్ ఒక కీ బ్యాటిల్స్ కనుక చూసుకుంటే పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షహబ్ జాదా ఫర్హాన్ వర్సెస్ తీక్షణ. సో ఫర్హాన్ అయితే ఫాస్ట్ బౌలింగ్ని చాలా ఈజీగానే ఆడుతున్నాడు. బట్ స్పిన్నర్స్కి కొద్దిగా అయితే స్లో అవుతున్నాడని అనిపిస్తుంది. సో తీక్షణ మంచి ఫామ్లో ఉన్నాడు. సో తీక్షణ బౌలింగ్ ఫర్హాన్ ఎలా ఆడతాడనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి సల్మాన్ అలీ యాగా వర్సెస్ షమీరా. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే బ్యాటిల్. షమీరా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ సల్మాన్ అలీ యాగా క్విక్గా స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ త్వరగా అయితే వికెట్ పడిపోతుంది. సో ఈ మ్యాచ్అప్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ అనే చెప్పాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి ఫకర్ జమాన్ వర్సెస్ వెల్లలాగే. సో లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఫకర్ జమాన్ మంచి లాస్ట్ మ్యాచ్లో మంచి టచ్లోనే కనిపించాడు. సో వెల్లలాగేని ఎలా ఆడతాడనేది చూడాలి. శ్రీలంక బ్యాటింగ్ చేసినప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి పతుమ్ నిసంగ వర్సెస్ షాహీన్ షా అఫ్రీది. సో నిసంగ అయితే ఫ్యాబ్లెస్ ఫామ్లో ఉన్నాడు. అండ్ షాహీన్ షా అఫ్రీది కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగే చేశాడు. సో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వర్సెస్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇదైతే మంచి ఫేవరబుల్ మ్యాచ్అప్పే. సో ఈ మ్యాచ్అప్ ఎలా ఉంటుందని చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి కుశాల్ మెండిస్ వర్సెస్ మొహమ్మద్ నవాజ్. సో కుశాల్ మెండిస్ అయితే స్వీప్స్, రివర్స్ స్వీప్స్, స్పిన్నర్స్కి చాలా బాగా ఆడతాడు. బట్ మొహమ్మద్ నవాజ్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వల్ల రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి షనక వర్సెస్ ఉస్మాన్ తారిక్.
సో షనగా అయితే శ్రీలంకకి మంచి ఫినిషింగ్ టచెస్ అయితే ఇస్తున్నాడు. సో ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో అతను ఎలాంటి భారీ సిక్స్లు కొడతాడో లేదా అవుట్ అవుతాడో అనేది చూడాలి. అండ్ మ్యాచ్ విన్నింగ్ ఛాన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్కి మస్ట్ విన్ గేమ్, ప్లస్ మంచి నెట్ రన్ రేట్తో గెలవాల్సిన గేమ్ కూడా. సో వాళ్ళు ఫుల్ ప్రిపేర్ అయ్యే ఉంటారు ఈ మ్యాచ్కి. అండ్ మరోపక్క శ్రీలంక తమ లాస్ట్ గేమ్ని హోమ్ గ్రౌండ్లో గెలిచి క్యాంపెయిన్ ముగిద్దామని అనుకుంటారు. కనిపిస్తుంది చేసే టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అని. బట్ నెట్ రన్ రేట్ విషయం పక్కన పెడితే ఐ థింక్ పాకిస్తాన్ విల్ విన్ దిస్ మ్యాచ్. సో మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి.